హాయ్ హలో గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా? స్టార్ట్ చేసేద్దామా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఒడియమ్మ, ఇక్కడున్న దరిద్రం ఏంటంటే నాకు నేనే ట్రోల్ వేసుకోవాలి, నాకు నేనే క్లాప్స్ కొట్టుకోవాలి. అదనమాట మన పరిస్థితి. సరే, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. Ching pong. గ్రహణ నిన్నుంచన సూర్యుణ్ణి పిలిచి చలి కాచన ముక్కొన్నాళ్ళు సృజిస్తా నీ ముక్కు పైన నృత్యం వ్యాసం చదివేస్తా గుండెల పైన మల్లికలాంటి తనువంత శోధించన విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. గాడ్ బ్లెస్ యూ. ఇట్లాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకా మస్తు జరుపుకోవాలి, హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలి. నువ్వు అనుకుని ఉంటావు కదా, లైఫ్లో ఈ జీవితంలో ఇవి సాధించాలి, ఖచ్చితంగా కొట్టాలి అని చెప్పేసి. పెళ్లి కాకముందు మొగుడు సపోర్ట్తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్ళి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. మనసులో అనుకుని ఉంటావు కదా, ఈ సంవత్సరం ఖచ్చితంగా అవి నెరవేరాలని నా దేవుని కోరుకుంటున్నాను. అన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఆవిడ మొగుడిని సాధించాలనుకోవడం ఏంటి? అది నువ్వు ఈ సంవత్సరం ఎలాగైనా జరుగుతుందని నువ్వు కోరుకోవడం ఏంటి? ఏంటో అన్నా, ఏం అర్థం కావట్లేదు నాకు. సో హ్యాపీగా మంచి మంచి సాంగ్స్ పాడు, నువ్వు సంతోషపడు, మమ్మల్ని సంతోషపెట్టు. ఎప్పుడు హ్యాపీగా ఉండు, మంచి ఇలాగే మంచి మంచి సాంగ్స్ పాడుతూ, ఓకేనా? ఇంతకు మించి ఇంకేం చెప్తాం? మా మంచి కోవన్నారు నువ్వు, ఎల్ఎస్ఎం. ఐఎమ్ సో హ్యాపీ. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ సార్. యూ బాయ్, టేక్ కేర్. హాయ్ సర్, యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇయర్ కూడా బాగా పాడుతూ ఉండు మా కోసం. ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరణంతో దిగిన బొమ్మని బాబు లోకర్లో దాచించు. ఆడియో కన్సల్టెన్స్ గారు వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఫర్ సపోర్ట్. అండి నీ మూడతాడు, మా మూడతాడు, మనం మూడతాడు వించు. వాళ్ళతో ఫోటో వీళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరణంతో దిగిన బొమ్మని బాబు లోకర్లో దాచించు. పిసిక్కుని బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. అండ్ ఐ విష్ యూ గ్రేట్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. Hi sir, I wish you many more happy returns of the day. God bless you. ఎందుకంటే ఏం చెప్పలేను కానీ పెళ్లి చేసుకో. నాకేమిటి కర్మ, వీళ్ళందరూ వచ్చి ఇవే అడుగుతున్నారు. ఇంకోటి ఎవడికో కూతురుకో కొడుకో పెళ్ళి అవ్వట్లేదురా. పెళ్ళి అయితే ఎన్ని కష్టాలు ఉంటాయి పెద్ద మనిషికి తెలియట్లే. లోకంలో సుఖంగా ఉండేవాడు ఎవడన్నా ఉంటే పెళ్లి కానివాడే. పెళ్ళి అయిన దగ్గర నుంచి అన్నీ తెప్పలే. ఇంకా ఊరికే సవర తీస్తూ కూర్చోవడమే రోజు. ఇంకా ఆవిడ కోపం వస్తుంది ఈయనకి భయం, ఈయన కోపం వస్తుంది ఆవిడకి భయం. జీవితం అంతా యథవ సవరణే. ఇక్కడ స్వేచ్ఛ లేదు, సుఖం లేదు. అనుకూలంగా ఉంటేనే సవరణ తప్పదు, ఇంక ప్రతికూలంగా ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా ఉద్దారకుడు చెండికే. అందుకని మనమో పెళ్లి చేయలేదు అని ఎందుకు అనుకుంటా, మనం పడే దుఃఖాలు వాడు కూడా పడాలి, మన సంతోషం అప్పటికి. హ్యాపీగా ఉండు, ఎవరిని బాధ పెట్టవు, అందరినీ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటావు.
ఎందుకంటే ఏం చెప్పలేనులే. ఓకే, ఎంజాయ్ యువర్ డే, బాయ్. Hi Saryuti, Lucky here. I wish you many more happy returns of the day and have a blessed birthday. మీరు ఇలాగే బాగా పాటలు పాడుతూ అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ లవ్ టు లిసన్ యూ ఆల్వేస్. చాలా బాగా పాడతారు మీరు. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ వాయిస్, నేను ట్రావెల్లో ఉన్నాను. అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ బర్త్డే అండ్ ఎంజాయ్ యువర్ డే. ఐ లవ్ యూ. హ్యావ్ ఫన్. హాయ్ హాయ్ లక్కీ గారు, బాగున్నారా? చాలా రోజులు అయింది మిమ్మల్ని కలిసి. సరియు గారు బాగానే పాడతారు కానీ మీరు మరి మా అందరి కోసం ఒక పాట పాడొచ్చుగా. పాడండి ప్లీజ్. అబ్బా, పాట పాడమంటే ముక్కు మీద కొడతారేంటండి బాబు? ముక్కు అంతా వాచిపోయింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఏదో ట్రోల్ వేసాను కానీ ఈవిడ చాలా బాగా పాడతారు, సరదాగా వేసానే, ఏమనుకోవద్దు. ఓకే, నెక్స్ట్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సారు. మీ లైఫ్లో ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి నెరవేరాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. అరే, బర్త్డే విషెస్ చెప్పమంటే ఆ తొప్పలు చూపిస్తారేంట్రా? సరిగా బర్త్డే విషెస్ చెప్పమంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు తెలుసా? సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా. ఆవిడేమో అక్కడ తుప్పలు చూపిస్తుంది, నువ్వేమో ఇక్కడ తుప్పలు చూపిస్తున్నావు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా బర్త్డే వీడియోని మీరు? చెప్పండి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సపోర్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా పద్ధతిగా లిమిటెడ్గా ఉంటావు. మా ఊర్లో వాళ్ళకి, మా చుట్టాలకి నేను చెప్తుంది ఏంటి అంటే, నేను పద్ధతిగానే పెరిగాను, పద్ధతిగానే ఉంటున్నాను. అలాగే ఉండాలి. అండ్ సింగింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ యువర్ ఫైనెస్ట్ సింగర్, మెలోడీ క్వీన్ అని చెప్పొచ్చు. పాడు పాడు పాడు. ఆ దేవుని మీద మన్నువయ్యని ప్రేమకు బాకీ లేదేంది. మాటల్లో కిచ్ కిచ్, విక్స్ బిల్ల తీసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. ఆ దేవుని మీద మన్నువయ్య నీ ప్రేమకు బాకీ లే. అండ్ హ్యాపీగా ఉండు, సరదాగా ఉండు అందరితో. ఓకేనా? వన్స్ అగైన్ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాబట్టు. గాడ్ బ్లెస్ యూ. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి మొఖానికి సిగ్గు కూడా. హాయ్ రసరు, విష్ యూ మెనీ మెనీ మోర్ అండ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. ఐ విష్ ఆల్ యువర్ బర్త్డే విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్స్ ట్రూ. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ జరగాలని, ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలని, మన బ్యాచ్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నువ్వు ధోని, నీకో టీము. హాయ్, దిస్ ఈజ్ మీ అబ్బాయి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సరీజీ. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నెన్నో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. మీ గురించి చెప్పాలంటే లోపలేం లేదు, డొల్లా. ఎప్పుడు కూల్గా, కామ్గా, అందరికి రెస్పెక్ట్ ఇస్తూ బాగుంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు. ఇలా కంటిన్యూ చేయండి.
నేను ఎప్పుడు వచ్చినా పిఆర్కి వెల్కమ్ చేయని రెస్పెక్ట్తో పిలుస్తారు. ఇలానే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే రా సరు. నీ గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. కాకపోతే నాకు ఏంటంటే చాలా ఇబ్బంది అంటే సమ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నాతో తోడుగా ఉంది. ఒక సిస్టర్గా, ఒక ఫ్రెండ్గా చాలా సపోర్ట్గా నిలిచింది. ప్రతి ఒక్కటి నేను నా పర్సనల్ కూడా షేర్ చేసుకునేటట్టు ఎప్పుడు నాతోనే ఉంది. నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, నేర్చుకోరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. ఇప్పుడు కూడా ఉంటుంది. ఇలానే మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏమైనా నేను చిన్న కోపగించిన తప్పులు చేసినా నన్ను క్షమించు. నిజంగా చెప్పాలంటే క్షమించు, నా పరంగా తప్పే ఉంటే క్షమించు. నువ్వు చిన్నదానివైనా చాలా బాగా చెప్తావు అన్నీ కూడా నాకు అర్థమయ్యేటట్టు. నీ ఆరోగ్యం, నీ జాబు ఎప్పుడు ఇలానే ఉద్యోగం చేసుకుంటూ ఆరోగ్యం చూసుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నాకు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఉంది కదా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. తనకి ఎంత నేను రుణపడి ఉన్నానంటే అది నాకే తెలుసు. ఆ విషయంలో మాత్రం సరు చిన్నది ఆ విషయంలో చిన్నది కాదు, చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సరియు. లవ్ యూ సో మచ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. హాయ్. ప్రతిసారి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, అందరివి విషెస్ అయిపోయి లాస్ట్గా ఫైనల్గా నాది కాబట్టి నా స్టైల్లో నేను కూడా విష్ చెప్పేస్తా. మనది కొంచెం స్పెషల్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? బర్త్డే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. అంటే పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ, నుండు నూరేళ్ళు చల్లగా ఉంటామని నేను కోరుకుంటున్నాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.